వీడియో చూస్తున్న ప్రతి సహోదరుడు సహోదరునికి మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క హృదయపూర్వక వందనలు తెలుసుకుంటున్నాను. పిల్లలు బాగున్నారా? దేవుడు మనకి ఇచ్చిన అవకాశం బట్టి మనల్ని సజీవ లెక్కల ఉంచిన విధానం బట్టి మరోసారి మనం తండ్రి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించుకుందాం. పిల్లరా, మనం రోమియోల రాసిన పత్రిక మనం ధ్యానించుకుంటున్నాం. అందులో భాగంగా మనం గత లాస్ట్ ఎపిసోడ్లో 3వ అధ్యాయము 21 నుంచి 24 వచ్చిన కొంత భాగం వరకు మనం నేర్చుకుని ఉన్నాం. దయచేసి ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో మీరు గమనించగలరు. ప్రభు చిత్తం బట్టి మనం ఈ రోజున ఈ ఎపిసోడ్లో మనం 3వ అధ్యాయము 24 అంటే 24 ఆల్రెడీ కొంత భాగం నేర్చుకున్నాం. 24 నుంచి 26 వచనాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 వచనాలే, అంటే ఇంచుమించు 24 ఒక సగం వచనము, 25, 26 2.5 వచనాలు అనుకుంటే ఆ వచనాల్లో మనం భావం ఏంటో దాని గురించి మనం పూర్తిగా ధ్యానిద్దాం. ప్రియులారా, మనం ఇంతకుముందు ఆలోచించినట్టు మన గతసారి మనం చూసుకుంటే 21 నుంచి 24లో ప్రధానంగా నీతి అనే పదం కనబడుతుంది. మనం అంతకుముందు ఆలోచించాం. రోమియోల రాసిన పత్రిక మనం 4 భాగాలు విభజించుకుంటే మొట్టమొదటిగా శిక్ష విధించబడుట, తర్వాత నీతిమంతులుగా తీర్చబడుట అనే భాగం ఏదైతే ఉందో అది మనం ధ్యానించుకుంటున్నాం. ఈ నీతిమంతులుగా తీర్చబడుట అనేది 3వ అధ్యాయం 21 నుంచి 5వ అధ్యాయం వరకు ఉంటుంది. మనం గతసారి ఆలోచించాం. కాబట్టి ఈ ప్రధానంగా ఈ 2.5 అధ్యాయాల్లో మనకి నీతిమంతులుగా తీర్చబడుట ఏ విధంగా, ఆ ప్రాసెస్ ఏంటో మొత్తం అంతా దేవుడు సవివరంగా రాయించడం జరిగింది. మనం ఎక్కువ వాటి గురించి ధ్యానించుకుంటాం. అయితే మనం ఈ ఎపిసోడ్లో ఈ వచనాల్లో ప్రాథమికంగా మనం ముఖ్యంగా ఒక 3 వచనాలు మనకు కనబడుతుంది. ఆ 3 చిన్న పదాలు ఏవైతే ఉన్నాయో కొన్ని 3 పదాలు కనబడతాయి. వాటి గురించి మనం పూర్తిగా ధ్యానిద్దాం. మొదటగా ఆ పదాలు ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడడం, అదొక పదం అయితే, రెండవదిగా విమోచన, మూడవదిగా ఏంటంటే ప్రాయశ్చిత్తము. ఈ 3 పదాల గురించి మనం పూర్తిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియగా మనం రివైండ్ చేసుకుందాం. గతసారి మనం ఏం ఆలోచించామంటే దేవుని నీతిని ఒకటి ఉందని మనం నేర్చుకున్నాం. దేవుని నీతి అంటే అర్థం ఏంటంటే అనీతిమంతులైన నరులను లేదా భక్తిహీనులైన నరులను దేవుడు తన సంకల్ప అనుసరించి నీతిమంతులుగా తీర్చే ప్రక్రియ ఏదైతే ఉందో అది దేవుని నీతిలో భాగమైందని మనం గతసారి ఆలోచించాం. ఏ మనిషి కూడా స్వతహాగా నీతిమంతుడు కాలేడు. తన యొక్క స్వక్రియల వలన లేకపోతే తన యొక్క పుణ్యకార్యాల వలన ఏ వ్యక్తి కూడా నీతిమంతుడు తీర్చబడ్డాన్ని మనం ఇంతకుముందు ఆలోచించాం. ఒక వ్యక్తి దేవుని ఎదుట నీతిమంతుడు కావాలంటే ప్రతి వ్యక్తి కూడా దేవుడు ఏర్పాటు చేసిన నీతి సంబంధమైన ఏర్పాటులో భాగమై ఉండాలి. అందులో భాగంగా ఏంటో నీతి సంబంధం ఏర్పాటు అంటే, ఎవరైతే తన కుమారుడైన యేసుక్రీస్తు వారి పట్ల విశ్వాసం ఉంచి ఆయన బలియాగని విశ్వసించి తన సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడో, యేసుక్రీస్తుని హృదయపూర్వకంగా అంగీకరిస్తాడో, విశ్వాసం నమ్మకం ఉంచుతాడో ఆ వ్యక్తి మాత్రమే దేవుని నీతిని సంపాదించుకుంటాడని ఇంతకుముందు మనం చెప్పడం జరిగింది. కాబట్టి దేవుని నీతిలో ప్రధానమైన భాగం ఏంటంటే యేసుక్రీస్తునందలి విశ్వాసం ఉంచడము. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి మానవుడు, ప్రతి మనిషి కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడ్డాడు. రెండో పాయింట్ ఏంటంటే క్రీస్తును నమ్మని ఏ ఆత్మ కూడా దేవుని ఉగ్రతను తప్పించుకోలేడు. మూడో పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు మాత్రమే మన అందరినీ కూడా పాపం నుంచి రక్షించే రక్షకుడు తప్ప మరి ఇంకే ఏ మార్గం కూడా ఈ లోకంలో లేదని విషయం మనం అర్థం చేసుకోవాలండి. కాబట్టి పాపం అనే భయంకర స్థితిలో ప్రతి ఒక్క మానవుడు ఉన్నాడని పౌలు నేరస్థాపన చేస్తూ, యూదుల మీద అటు అన్యజనుల మీద నేరస్థాపన చేస్తూ, మీ అందరికీ యేసుక్రీస్తు వారే మూలమై ఉన్నాడు, యేసుక్రీస్తుని నమ్ముకోవడం తప్ప మరొక ఆప్షన్ లేదని అక్కడ పౌలు గారు స్థాపించడం జరిగింది. అయితే పిల్లలు, మనం ఇంతకుముందు మనం ఆలోచించి అక్కడ 24 వచ్చిన ఒకసారి మాట చదువుకుంటే మనం ఆలోచిద్దాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారని అక్కడ 24వ వచనంలో చెప్పడం జరిగింది. కాబట్టి మనం 3 పదాల గురించి ఆలోచిస్తాం. మొదటగా నీతిమంతులుగా తీర్చబడుట, తర్వాత విమోచనము, తర్వాత ప్రాయశ్చిత్తము. మళ్ళీ ఇంతకుముందు కూడా నీతి గురించి ఆలోచించాం. మళ్ళీ ఈ వచనాల్లో కూడా మనకి ఈ 3 పద ప్రయోగాలు ఎక్కువ కనబడుతుంది. మొదటగా మనం విమోచన పదం గురించి ఆలోచిద్దాం. విమోచనము గతసారి కొంచెం ఆలోచించాం, మనం పరిపూర్ణంగా ఆలోచిద్దాం. విమోచన అంటే అర్థం ఏంటి? ఇక్కడ పదం ఉంది కదా, విమోచనం ఎక్కడ ఉంది? 24 వచనం కింద మధ్య మాటలో ఏముందంటే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా పదం ఉందని.
విమోచన అంటే అర్థమయ్యే పిల్లలు, విమోచనం అంటే విడిపించబడటం. విమోచన పదం సాధారణంగా ఎవరికి ఉద్దేశించి రాయబడుతుందంటే, ఆ కాలంలో బానిస వ్యవస్థ ఉండేదండి. చాలామంది యజమానులు తమకి బానిసలుగా మనుషులను కొనుక్కునేవారండి. అదొక వ్యాపారం. అయితే ఆ బానిసత్వం ఎవరైతే ఒక యజమానుడు ఒక బానిసని కొనుక్కుంటాడో తన జీవితాంతం ఆ యజమానికి కింద ఖచ్చితంగా బానిసత్వం చేయవలసిందే. మరి ఆ వ్యక్తిని విడిపించాలంటే మరొక వ్యక్తి వచ్చి ఎవరైతే సరైన రుసుము చెల్లించి డబ్బులు చెల్లించి ఆ వ్యక్తిని విడిపించవచ్చు. అటువంటి పద ప్రయోగం ఏదైతే ఉందో బానిస అంటే వాళ్ళ యొక్క మాట నుంచి విమోచన పదం అనేది ఇక్కడ రాయించడం జరిగింది. మరి అంటే దేని నుంచి విమోచించబడడం, అది దేనికి సంబంధించింది, అది భౌతిక సంబంధం ఏంటంటే కాదు, ఆత్మ సంబంధం. దేని గురించి అంటే అది క్రీస్తు యొక్క మరణం యొక్క ప్రాధాన్యతను వివరించడానికి విమోచన పదం వాడబడింది. క్రీస్తు మరణం యొక్క విలువను గుర్తించడానికి విమోచన పదం వాడబడింది. ఒకసారి మనము మత్తయి సువార్త 20:28 చదువుకుంటే పిల్లరా, అక్కడ యేసుక్రీస్తు వారు తన మరణం గురించి చెప్తూ ఒక మాట అనడం జరుగుతుంది. మత్తయి సువార్త 20:28 చదువుకుంటే, అలాగే మనుష్య కుమారుడు పరిచారం కొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చినని చెప్పిన పదం ఉంటుందండి. విమోచన క్రయధనము, ఇక్కడ యేసు తను విమోచన క్రయధనం అనే ఒక పదం వాడారండి. ఎవరికి విమోచన క్రయధనము అంటే అనేకులకు ప్రతిగా, అనేకులు అన్నారండి. అంటే అనేకులు అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడబడ్డారు యేసుక్రీస్తు? సమస్త మానవులు అర్థం చేసుకోవాలి. సమస్త మానవులకు కూడా వాళ్ళకి ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు, అంటే సమస్త మానవులే విమోచించడానికి దానికి తగిన చెల్లించే రుసుము ఏదైతే ఉందో ఆ డబ్బు అది భౌతిక సంబంధం డబ్బు కాదు, కానీ తన మరణాన్ని ఉద్దేశిస్తూ ప్రభువారు విమోచన క్రయధన పదం వాడారండి. అంటే మనకేం అర్థం అవ్వాలి, దేనికి అసలు యేసుక్రీస్తు దేనికి క్రయధనం ఇచ్చి కొన్నారు, అసలు కొనవలసిన అవసరం ఏముంది, అసలు మనం ఏ బానిసత్వంలో ఉన్నాం మనం ఆలోచించగలిగితే మనందరం కూడా పాపం అనే ఒక భయంకరమైన బానిసత్వంలో ఉన్నాం. ఇక్కడ చెప్తున్న బానిసత్వం ఎటువంటి బానిసత్వం అంటే అది భౌతిక సంబంధం మీద కాదు, కానీ ఆత్మ సంబంధంగా మనల్ని ఆత్మీయ మరణాన్ని నడిపించే పాపం అనే క్రూరమైన యజమాని యొక్క బానిసత్వం విడిపించడానికి యేసుక్రీస్తు వారి మరణాన్ని మనకి క్రయధనంగా పోల్చడం జరిగింది. మొదటి తిమోతి పత్రికలో అక్కడ కూడా విమోచన క్రయధనం అనే పదము అక్కడ మనం వాడబడి ఉంటుందండి. కాబట్టి నీతిమంతులు తీర్చబడటంలో యేసుక్రీస్తు వారి మరణానికి ఒక ప్రాధాన్యత ఉంది. అందులోనూ క్రీస్తు యొక్క రక్తము ఎంతో అవసరమని, అది ఎంతో ప్రాముఖ్యమని రోమపత్రిక 5:9 ఆ మాట ఉంటుందండి. రోమపత్రిక 5:9 చదువుకుంటే, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన పదం ఉంటుందండి. ఇందాక మనం ఏం చదువుకున్న 24 వచనంలో 3:24లో క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతుల పదం వాడారు. అంటే క్రీస్తునందు విమోచన ద్వారా అది ఏ విధంగా అంటే అర్థం ఏంటంటే, క్రీస్తునందు ఉచితంగా నీతిమంతులు ఎలా తీర్చబడతామంటే ఇక్కడ ఆ పదాన్ని పౌలు గారు మళ్ళీ తిరిగి 5:9 చదువుకుంటే ఆయన రక్తం వలన మన పదప్రయోగం వాడారండి. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణంలో ఆయన రక్తానికి ప్రాముఖ్యత ఉంది. ఆ రక్తం బట్టి మనందరం కూడా విడిపించబడతాం. దేని నుంచి అంటే పాపం అనే ఒక యజమాని నుంచి మనందరం విడిపించబడతామని అక్కడ పౌలు గారు చెప్పడం జరుగుతుంది. మన పాపాన్ని ఎలాగ చెప్పగలమంటే మనం ఆల్రెడీ 3:9 చదువుకుంటే యూదులేమి గ్రీసు దేశస్తులేమి అందరూ పాపంలోనే ఉన్నారని చెప్పడం జరిగింది. పౌలు గారు పాపంలోనే ఉన్నారని, ఇంతకుముందు దోషారోపణ చేస్తున్నామని ఆ వచ్చి మనం మాట్లాడుతుంది. కాబట్టి పాపం అంటే అది ఒక అవిధేయత. పాపం అంటే ఒక మనిషి రూపం కాదు. అంటే పౌలు గారు ఏ విధంగా చెప్పారంటే పాపాన్ని అలంకార భాషలో పదప్రయోగంగా అలంకార భాషలో దాన్ని ఎలా వాడారంటే అది పాపాన్ని ఒక యజమానుడితో పోలుస్తూ, ఒక భౌతిక సంబంధ వ్యక్తితో పోలుస్తూ దాన్ని విడిపించడానికి యేసుక్రీస్తు రక్తం అందరికి అవసరమని చెప్పడం జరిగింది. కాబట్టి రక్తం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19 చదువుకుంటే అక్కడ యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ఏ విధంగా ఉంటుందో అది ఎలాంటిది అక్కడ పేతురు గారు వర్ణించడం జరిగింది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము
పద్యం చదువుకుంటే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ, అక్కడ చూడండి పేతురు గారు అంటున్నారు, అంటే మీరు డబ్బు చేత కానీ వెండి బంగారు చేత మీరు విమోచించబడలేదు కానీ, విమోచించబడడానికి కారణమైన అవసరమైన పదార్థం ఏంటో చెప్పడం జరిగింది. ఏంటంటే 19వ వచనంలో, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమున నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడితే మీరు ఎరుగుదురు కదా అంటారండి. క్రైస్తులు ఉద్దేశిస్తూ పేతురు గారు రాస్తూ, అమూల్యమైన రక్తము, ఆ రక్తం ఎవరిదైనా యేసుక్రీస్తు వారిదే ఉంది. ఆ రక్తం చేత అనగా నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, మచ్చలేని రక్తము, పవిత్రమైన రక్తము, పరిశుద్ధమైన రక్తం చేత, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత, నిర్దోషమైన గొర్రెపిల్ల ఏ విధంగా ఉంటారు అటువంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడ్డారు. విమోచించబడితీరు అంటే విమోచించబడిపోయారు ఆల్రెడీ. మీరు ఆల్రెడీ విడిపించబడ్డారు క్రీస్తు రక్తం చేత. అక్కడ మీరు ఎరుగుతారు కదా, మీకు తెలుసు కదా అని అక్కడ పేతురు గారు అక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి పాపానికి విమోచించే క్రయధనం ఏదైతే ఉందో అది కేవలము క్రీస్తు మరణంలోనే, క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే సాధ్యం విషయం మనకు అర్థం అవ్వాలి. పాపం ప్రవేశం మార్గం అనేకలు ఉంటాయి కానీ బయటికి వచ్చే మార్గం ఒకటే. ఆ మార్గం ఏంటంటే క్రీస్తు యేసు ద్వారా మాత్రమే సాధ్యము. హెబ్రీ పత్రిక 9:22 చదువుకుంటే అక్కడ రక్తానికి ఒక ప్రాధాన్యత అక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనందరూ తెలిసిన మాటే, రక్తము చిందింపకుండా 9:22 హెబ్రీ పత్రిక 9:22 చదువుకుంటే, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చును. రక్తం యొక్క ఉపయోగం ఏమీ ఉంటుందంటే, రక్తం ఉపయోగం పాప క్షమాపణ ఉంటుందని మనం అక్కడ ప్రాథమికంగా చెప్పవచ్చని మనం 9:22లో మనం చదువుకోవచ్చు. కాబట్టి ఒక వ్యక్తి యొక్క పాపం క్షమించబడాలంటే, పాపం విడిపించబడాలంటే ప్రాథమికంగా ఏ అవసరం? రక్తం అవసరం. ఆ రక్తం ఎలాంటి రక్తమే ఉండాలి? ఆ రక్తం పరిశుద్ధ రక్తమే ఉండాలి. ఆ పరిశుద్ధ ఎవడే ఉన్నారంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి 24వ వచనంలో క్రీస్తు యేసునందలి పదం ఉంటుందండి. క్రీస్తు యేసునందలి విమోచన పదం వాడారండి పౌలు గారు. మనం సాధారణంగా పౌలు రాసిన పత్రికలు చదువుతున్నప్పుడు పౌలుకి ఆయనకి వాడిన ఇష్టమైన పద ప్రయోగంలో ఒక పదం ఉందండి. ఏంటో పద ప్రయోగం అంటే క్రీస్తునందని పదం ఉంటుందండి. క్రీస్తునందలన్నా, క్రీస్తునందన్నా, ప్రభునందని ఒకటే. మన గ్రంథాలు చదువుకుంటే కొన్ని పదాలు ఉంటాయండి. క్రీస్తునందలి, క్రీస్తునందు, ప్రభువునందు, యేసునందు, కుమారుని యందు, ఇటువంటి పదప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా పౌలుకు చాలా ఇష్టమైన పదప్రయోగాలు అండి. ఇంచుమించు మనం చదువుకుంటే పత్రికల్లోనే, పౌలుకు రాసే పత్రికల్లో 169 సార్లు ఉంటుందన్నమాట. అంటే క్రీస్తునందు పదం ఎలాగ అర్థం చేసుకోవాలంటే, ఒక క్రైస్తవుడు తన యజమానత గల సంబంధాన్ని సూచించేది ఆ పదప్రయోగం అండి. క్రీస్తునందు అంటే ఒక యజమానితో ఒక సంబంధం, సన్నిహిత సంబంధం సూచించడానికి పదప్రయోగం వాడారండి. కాబట్టి ఈ పదప్రయోగం మనం చదువుకున్నట్టు విమోచనము, క్రయధనము ఎవరికి చెల్లించబడింది అంటే డబ్బులు ఎవరికి ఇచ్చారంటే డబ్బు కాదు, అది రక్తాన్ని ఇచ్చారని అర్థం చేసుకోవాలి. అంటే అలంకార భాషను అర్థం చేసుకోవాలి. అలంకార భాష అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ యోహాను సువార్త 10:9 చదువుకుంటే అక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటారు? నేనే ద్వారం అని అంటారండి. అంటే ద్వారం అంటే ఆయన ఏదో డోరే ఉన్నాడని అర్థమా, లేకపోతే ఆయన ఏదో ఒక ఎంట్రన్స్ గేటే ఉన్నట్టు అర్థం చేసుకుని అలా అర్థం చేసుకోకూడదండి. ద్వారం అంటే అది అలంకార భాష వాడబడిన మాట, ఆత్మ సంబంధంగా అలంకార భాష వాడబడిన మాట. కాబట్టి మనం ఏం అర్థం అవ్వాలంటే, నేను పాపానికి బానిస వ్యక్తిగతంగా ఎవరైనా సరే దాన్ని విడిపించే మార్గము ఏమేమి ఉంటుందంటే, దాన్ని విడుదల సంపాదించడానికి కావాల్సిన క్రయధనం ఏమేమి ఉంటుందంటే అది క్రీస్తు రక్తం మాత్రమే. క్రీస్తు రక్తం లేకుండా ఏ వ్యక్తి కూడా విడిపించబడడు. లేకపోతే క్రీస్తు రక్తం లేకపోతే ఏ విధంగా కూడా పాపం నుంచి బయటికి పడలేడు. పాపానికి మందు క్రీస్తు రక్తం మాత్రమే విషయం మనకు అర్థం అవ్వాలి. అది విమోచనం అనే పదానికి అర్థం. రెండో మాట గట్టిపెట్టారు. రెండో మాట మనం ప్రాయశ్చిత్తము అని పదం ఆలోచించవచ్చు. ప్రాయశ్చిత్తము వాస్తవానికి ప్రాయశ్చిత్త పదము మనకి ఈ వచనాల్లో కనబడదు, ఎక్కడ ప్రత్యక్షంగా కనబడదు. కానీ మనం ఆలోచించగలిగితే మనం 26వ వచనంలో, అంటే మన లైన్ బై లైన్ వచ్చిన చదవం, మనం ఇప్పుడు 24 చదవం కదండి, మనం ఇప్పుడు 26కి వెళ్ళిపోతాం. 25 తర్వాత ఆలోచిద్దాం. క్రీస్తు యేసునందలి 27 చదవండి. క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసం ద్వారా, చూడండి 24 వచనంలో మనం ఏం చదవమంటే క్రీస్తు యేసు విమోచన పదం వాడారు. ఇప్పుడు 26లో పౌలు ఏమంటాడంటే క్రీస్తు యేసు రక్తం విశ్వాసం పదం వాడారు. అంటే క్రీస్తుని విశ్వాసం అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యేసు రక్తం విశ్వాసం ఉంచడం, ప్రభువుని విశ్వాసం ఉండే విషయం మనకు, అంటే రెండో ఒకటే అనే విషయం మనకు అర్థం అవ్వాలి.
అక్కడ మనం చదువుకుంటే పిల్లరా, క్రీస్తు యేసు రక్తం విశ్వాసం ద్వారా ఆయనను కరుణ ఆధారంగా బయలుపరిచెను. కరుణ ఆధారంగా బయలుపరిచెను అన్న పదం ఏదైతే ఉందో అది మనం ప్రాయశ్చిత్తము అన్న పదం కూడా మనం అనువదించవచ్చండి. పదాన్ని కరుణకు ఆధారంగా బయలుపరిచెను ఆ పదం ఏదైతే ఉందో మనం దానికి మరొక ఆల్టర్నేషన్ వర్డ్గా మనం ప్రాయశ్చిత్తము అన్న పదం కూడా వాడచ్చు. ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏంటి? ప్రాయశ్చిత్తం అంటే పరిహారం చెల్లించుట, లేకపోతే ఆగ్రహమును చల్లార్చుట అనే పదం ఉందండి. ఆగ్రహము చల్లార్చుట. ఇప్పుడు మనం చదువుకుంటే 20వ వచనం చదువుకుంటే, ఆయనను అంటే ఎవరంటే యేసుక్రీస్తును కరుణ ఆధారంగా బయలుపరిచిన. ఎవరు బయలుపరిచారట? దేవుడు బయలుపరిచారండి. తండ్రిని యెహోవాదేవుడు క్రీస్తును కరుణకు ఆధారంగా బయలుపరిచెను అంటే అర్థం ఏంటి? మనం మునుపటి అధ్యాయాలు చదువుకున్నప్పుడు, మొదటి అధ్యాయం చదువుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మొదట అన్ని జనులు దేవుని ఉగ్రతకి గురి ఉన్నారనే విషయం మనం ఆలోచించాం. రెండో అధ్యాయంలో యూదులు కూడా వాళ్ళు కూడా దేవుని ఉగ్రతలో వాళ్ళు కూడా నించున్నారనే విషయం ఆలోచించాం. ఎందుకు నించున్నారంటే ఎందుకని ఆలోచించగలిగితే పాపం చేయటం మూలన. కాబట్టి పాపం చేసే ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు ప్రధానంగా దేవునికి దూరమైపోయి దేవుని ఉగ్రతలో గురే ఉన్నారనే విషయం మనకు ఆలోచించాలి. మరి ఇప్పుడు దేవుని ఉగ్రతకు గురైన మనుషులు మరి ఆ ఉగ్రతని ఎలా చల్లార్చగలం? ఆ ఉగ్రతను, ఆ కోపాన్ని, దేవుని కోపాన్ని మనం ఎలాగ పోగొట్టగలం? అది మన స్వతహాగా మనం పోగొట్టుకోగలం అంటే స్వతహాగా మనం పోగొట్టుకోలేము. మన రోమపత్రిక మొదటి అధ్యాయం 10 చదువుకుంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదనో దుర్నీతి మీదనో దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నదని అక్కడ వాక్యం చెబుతుంది. కాబట్టి దేవుని కోపం ఎవరి మీద అంటే మనిషి మీద కాదు, మనుషుల దుష్టత్వం మీద. దేవుని కోపం ఎవరి మీద అంటే పాపం మీద కాదు, కానీ పాపం మీద దేవుని కోపమే ఉంది. కాబట్టి మరి ఆ పాపాన్ని, దేవుని కోపాన్ని, దేవుని ఉగ్రత చల్లార్చాలంటే మనం ఏం చేయాలి? దానికి ప్రాయశ్చిత్తం జరగాలి, ఆగ్రహాన్ని చల్లార్చే ప్రక్రియ జరగాలి. మరి అది ఎలా జరుగుతుందంటే అది చేయడానికి ఎవరు చేయాలి? బహుశా మనిషి స్వతహాగా దేవుని ఉగ్రతను శాంతింపజేయగలడంటే స్వతహాగా ఏ మనిషి కూడా మనం దేవుని ఉగ్రత శాంతింపజేయలేము. ఎందుకంటే ఆల్రెడీ మనం పాపం చేసి దేవుని ఉగ్రతలో ఉన్నాం. పాపి అయిన మనుష్యుడు ఇంకేం చేయగలడండి? మీరు ఒకసారి ఆలోచించండి. పాపి అయిన మనుషుడు ఎవరు కూడా మనం దేవుని ఉగ్రతను చల్లార్చలేము. మరి దేవుని ఉగ్రత చల్లార్చే ప్రక్రియ ఏమీ ఉంటుందంటే అది కూడా ఎవరు డిసైడ్ చేయాలి? అది కూడా ఎవరు చెప్పాలంటే దేవుడే చెప్పాలంట. మనం ఒక విషయం ఆలోచించగలుగుతారా? అసలు మనిషి ఏమాత్రం కాదండి. సమస్తను మనుషులను సృష్టించేది దేవుడే, మనుషులను పోషించేది దేవుడే. మనుషులు పాపం చేసి దేవునికి దూరం అయిపోయి దానిలో రక్షించి కూడా దేవుడేనండి. సమస్తను దేవుడేనండి. అసలు మన చేతిలో ఏ విషయం లేదండి. మనం ఏమీ చేయలేము. మనందరం కేవలం పాతదారం తప్ప మన స్వతహాగా ఏది కూడా మనం ఏ విషయంలో ఏది చేయలేమని. అసలు ఆ సంకల్పం ఏర్పాటు చేస్తుంది కూడా దేవుడే. తన కుమారుడు బలి అవ్వాలని ఆ ప్రక్రియ ఏర్పాటు చేసింది దేవుడే. మొత్తం దేవుడు సమస్తం చేసే దేవుడు తప్ప మన జస్ట్ కేవలం మనం దేవుడు చేసిన పనులు చేయడం తప్ప మన స్వతహాగా ఏది చేయలేమండి. దేవుడు ఎంత గొప్పవాడు అంటే పాపం చేసిన మనిషి అయితే, పాపం చేసి దేవుని ఉగ్రతను కలుగు చేసిన మనిషి అయితే దానికి విమోచన మార్గం కూడా ఏర్పాటు చేసిన దేవుడేనండి. అది ఎలాగో మనకు తెలియదండి. అంతటి కృపగల దేవుడు మన దేవుడు. అది ఆ ప్రాయశ్చిత్తం ప్రక్రియ ఎలా చేశారంటే ఇక్కడ 20 చదువుకుంటే, క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసం ద్వారా ఆయనను కరుణ ఆధారముగా బయలుపరిచెను అంటే అర్థం ఏంటి? క్రీస్తు యొక్క మరణ త్యాగమే దేవుని ఉగ్రతను చల్లార్చే ప్రాయశ్చిత్త విషయం మనకు అర్థం అవ్వాలి. ఎందుకు క్రీస్తు మరణం ఎందుకు కావాలంటే మనం ఎంతగా ఆలోచించాం. పాపం క్షమించబడాలంటే, పాపం పోగొట్టాలంటే ఖచ్చితంగా రక్తము చిందించబడాలి.
రక్తము చిందింపబడకుండా, రక్తము లేకుండా పాపక్షమాపణ కలగడం అసాధ్యమని ఇందాక మనం ఆలోచించాం. కాబట్టి మరి ఎవరు మరణించగలరు? ఎవరు మరణించాలి మనందరి పాపాల కొరకు? ఇప్పుడు ఒక వ్యక్తి నేను మరణిస్తానంటే దేవుడు ఆ మరణాన్ని యాక్సెప్ట్ చేస్తాడంటే యాక్సెప్ట్ చేయడు. ఎందుకు చేయడంటే పుట్టిన ప్రతి మానవుడు ఖచ్చితంగా పాపియే ఉంటాడండి. పాపి అయిన మనుషుని రక్తము దేవుని ఒక సంతృప్తిపరచలేదు. స్వతహాగా ఏ వ్యక్తి ముందుకు వచ్చేసారో ఆ వ్యక్తిని దేవుడు అంగీకరించడు. ఎందుకంటే పాపి అయిన మనిషి రక్తం దేవుడు ఎలా అంగీకరిస్తాడు? ఆల్రెడీ పాపలో ఉన్న వ్యక్తిని మళ్ళీ ఆ వ్యక్తి రక్తమే ఆ వ్యక్తిని దేవుని ప్రాయశ్చిత్తం నెరవేర్చదు కదా. పాప ప్రాయశ్చిత్తం జరగాలంటే ఖచ్చితంగా పరిశుద్ధ రక్తం మాత్రం చిందించబడాలి. అలాగని మన పిల్లల్ని బలిస్తే మరి పిల్లలు కూడా పరిశుద్ధులే కదా. ఆ పిల్లల బలి రక్తం దేవుడు కోరడా? ఆ రక్తం బట్టి మనుషులందరూ విమోచన చేయబడరా అంటే అది కూడా సత్యమైతే కాదు. ఎందుకంటే పిల్లలు పరిశుద్ధులే, మనకు తెలుసు. పిల్లలు యథార్థవంతులే. కాకపోతే పిల్లలకి మంచి చెడ్డ జ్ఞానం తెలియదు. దేవుని కోరిక ఏంటంటే ప్రతి వ్యక్తి ఎదుగుతున్నప్పుడు మంచి చెడ్డ జ్ఞానం తెలుస్తుంది. మంచి చెడ్డ జ్ఞానం ఎరిగిన తర్వాత ఎవరైతే పవిత్రుడే ఉంటాడో ఆ పవిత్ర రక్తం మాత్రమే దేవుని ఒకటి సంతృప్తిపరుస్తుంది. ఆ విషయం మనకు అర్థం అవ్వాలండి. ప్రేమకు అర్థం అవుతుందా? దేవుని ఒకరితో సంతృప్తిపరచాలంటే ఆ వ్యక్తికి మంచి చెడ్డ జ్ఞానం ఎరిగి ఎవరైతే తన రక్తాన్ని అప్పుడు చిందిస్తాడో, అప్పుడు పాపం చేయకుండా ఉండి ఎవరు తన రక్తం చిందిస్తాడో అప్పుడు మాత్రమే దేవుడు ఉగ్రత చల్లార్చబడుతుంది. కాబట్టి దేవుడు ఉగ్రత చల్లార్చబడే ప్రక్రియ ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు శిలువ యొక్క మరణం మాత్రమే. హెబ్రీ పత్రిక 2:17 చదువుకుంటే, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకే దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఇది ఎవరో రాయబడుతున్నమాట? యేసుక్రీస్తు వరకు రాయబడుతున్నమాట. ఏంటన్నమాట అంటే, కాబట్టి ప్రజల పాప పరిహారం కలుగజేయటకే, ప్రజలందరి పాపాల యొక్క పరిహారం చేయడానికి, ఆ పాపలు పోగొట్టడానికి అన్ని విషయాల్లో ఆయన అంటే యేసుక్రీస్తు వారు మనలాంటి వాడుగా వచ్చాడు. కింద వచనంలో ఆయన శోధింపబడి శ్రమ పొందిన పదం ఉంటుందండి. ఆయన మనలాంటి శరీరం ధరించుకొని, మనలాంటి శరీరంతో, మనలాంటి అవయవాలతో, మనలాంటి జ్ఞానేంద్రాలతో కలిగి ఉండి ఆయన మనలాగా ఉన్నాడు. మన స్వరూపం ధరించాడు. దాసుడి స్వరూపం ధరించాడు. మనిషి స్వరూపం ధరించాడు అని. కాబట్టి అలాగా లోకానికి యేసుక్రీస్తుని పంపింది కూడా ఎవరంటే తండ్రి అయిన దేవుడే. ఎందుకంటే మరి ఆయన వచ్చి శిలువ మరణం పొందితే తప్ప మనందరూ కూడా పాపక్షమాపణ కలగదు. మరి ఆయన పంపినవారు లోకంలోకి దేవుడే పంపాడండి. తండ్రి అయిన దేవుడే పంపాడు. దేవుడే క్రీస్తును లోకంలోకి పంపాడు. అనేక మాటలు ఉన్నాయి గ్రంథాల్లో. మొదటి యోహాను పత్రిక 2:2 చదువుకుంటే, ఆయన మన పాపములకు శాంతికరమే ఉన్నాడు. మన పాపములకు మాత్రం కాదు కానీ సర్వలోకంలో కూడా శాంతికరమే ఉన్నాడని యోహాను భక్తుడు రాయడం జరుగుతుంది. ఆయన అంటే యేసుక్రీస్తు మన పాపములకు శాంతికరమే ఉన్నాడు. శాంతికరం అంటే అర్థం ఏంటంటే అది దేవుని దృష్టిలో మనల్ని మన పాపాలకి ఒక విధంగా చెప్పాలంటే ప్రాయశ్చిత్తం అని అర్థం చేసుకోవాలి. శాంతికరమైన స్థితిని, అది పాపాన్ని పరిహరించే ఆ మార్గము, ఆ మనిషి ఎవరు ఉన్నారంటే ఆయన మాత్రమే అక్కడ యోహాను భక్తుడు చెప్పడం జరుగుతుంది. అదే మొదటి యోహాను రాసిన పత్రిక 4:10 చదువుకుంటే, మనము దేవుని ప్రేమించడమే కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుడిని పంపెను. ఇక్కడ వచ్చిన స్పష్టంగా ఉందండి. ప్రాయశ్చిత్త పదం మనం ఇప్పుడు ఏదైతే మనం ధ్యానించుకుంటున్నామో, మనము దేవుని ప్రేమించడమే కాదు, తానే మనల్ని ప్రేమించి, తానంటే దేవుడే మొదట మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండుటకు, పరిహారం కలగడానికి తన కుమారుని పంపెను. ఎవరు పంపారట? తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుని భూమి మీద పంపడం జరిగింది. దీంట్లో ఏముందండి? దీంట్లో ప్రేమ ఉంది. ఇందులో ప్రేమ ఉన్నది. కాబట్టి ప్రాయశ్చిత్తం జరగాలంటే
పరిహారం జరగాలంటే, ఆగ్రహము దేనికి కోపము ఆగ్రహం చల్లార్చబడాలంటే ఒక పరిశుద్ధ రక్తం చిందించబడి ఉండాలి. ఆ పరిశుద్ధుడు ఎవరు ఉండాలంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారు మాత్రమే అయ్యి ఉండాలి. కాబట్టి మరి యేసుక్రీస్తు పంపడం ఆయన స్వతహాగా ఆయన రాలేదు, గ్రంథం స్పష్టంగా చెప్తుందని. ఆయన కూడా పంపింది ఎవరు? తండ్రి అయిన దేవుడే. ఒక తండ్రి దేవుడు పంపకపోతే యేసు భూమికి వచ్చేవాడా? ఖచ్చితంగా రారండి. ఆయన ఆజ్ఞ చవదాట యేసుక్రీస్తువారు. అంటే మనకి ఏమర్థమవుతుంది? పాపానికి పరిహరించే ప్రాయచిత్త మార్గం కూడా దేవుడే ఏర్పాటు చేయాలి తప్ప ఏ వ్యక్తి కూడా, ఏ మనిషి కూడా స్వతహాగా ఆయన దేవుడు పరిహారం చెల్లించే మార్గాన్ని ఏ వ్యక్తి కూడా ఆలోచించలేడు, సృష్టించలేడు. మనం కొంతమంది ఆక్షేపణ చేయొచ్చండి. ఎటువంటి ఆక్షేపణ అంటే, అన్య మతాల్లో కూడా ఇటువంటి సాంప్రదాయం ఉంది కదా, అంటే దేవుడు తన ఉగ్రతను శాంతిపరచాలనుకుంటే ఖచ్చితంగా బలి జరగాల అని మన అన్ని దేవతలు సూచించే వాళ్ళ బలులో కూడా కొంత ఏం చేస్తారు, అన్య దేవతలు దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది అర్పణలు అర్పిస్తారు, కొంతమంది జంతువులు అర్పిస్తారు, కొంత నరబలు కూడా అర్పిస్తారండి కొంతమంది. మరి దానికి దగ్గర తేడా ఏంటంటే, ఇక్కడ అంటే దేవుడు నిజంగా బలి కోరుకుంటున్నాడా అంటే, ఇక్కడ కొంతమంది ఆక్షేపిస్తారంట. అంటే తను శాంతిపరచుకోవడానికి దేవుడు బలి అర్పించుకున్నాడు అనుకుంటాడు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఏమిటంటే పిల్లరా, మనకు అర్థం అవుతుంది ఏంటంటే, దేవుని ఉగ్రత శాంతిపరచబడాలంటే ఖచ్చితంగా అక్కడ పరిశుద్ధ రక్తం అవసరం. జాగ్రత్త వినాలంటే, ఎవరు కూడా మన ఇంత కాల్చినట్టు ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి శాంతింపజేయలేరు. దేవుణ్ణి ఉగ్రత శాంతిపరచబడాలంటే ఖచ్చితంగా ఒక పరిశుద్ధ రక్తమే అవసరమే ఉంది. ఎందుకు అవసరమే ఉంది? మనకి ఈ విషయం మనకు అర్థం అవ్వాలంటే దేవుని యొక్క లక్షణాలు కొన్ని విషయాలు మనకు అర్థం అవ్వాలంటే, మనం ఈ ప్రాయచిత్తమే మనం ఉన్న విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనం మొదటగా దేవుడి గురించి కొన్ని లక్షణాలు మనం ఆలోచించాలండి. లేవికాండము 11:44 చదువుకుంటే, లేవికాండము 11:44 చదువుకుంటే, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులే ఉండినట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెనని ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. ఆజ్ఞలో భాగంగా ప్రభువు అయిన దేవుడు ఏమంటారంటే, నేను పరిశుద్ధుని కనుక. అంటే దేవుడు ఎలాంటి వాడు? దేవుడు అంటే పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధుడు అంటే పవిత్రమ గలవాడు, ఆత్మలో పవిత్రం గలవాడు, ఆత్మలో పరిశుద్ధత గలవాడు అని అర్థం వస్తుంది. దేవుడు పరిశుద్ధుడే ఉన్నాడు, అది దేవుని యొక్క లక్షణమే ఉంది. మరొక లక్షణం ఏంటంటే, యెషయా గ్రంథము 30:18 చదువుకుంటే, యెషయా గ్రంథం 30:18 చదువుకుంటే అక్కడ దేవుని గురించి రాయబడుతూ మరొక మాట ఏం రాయబడిందంటే, కావున మీ యందు దయ చూపవాలని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు, మిమ్మల్ని కరుణింపవాలని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులని మరొక మాట చెప్పబడింది. ఇక్కడేం చెప్పబడింది? దేవుడి గురించి రాయబడుతూ దేవుడేమో న్యాయము తీర్చి దేవుడు అని గ్రంథం మనకు సెలవిస్తుంది. కాబట్టి మనకి ఏం అర్థమవుతుంది? దేవుడి లక్షణాలు చాలా ఉన్నాయి, మనం అవన్నీ చర్చించుకోబోము. మనకు అవసరం రెండు మాటలు ఆలోచించగలిగితే, మొట్టమొదటగా దేవుడేమో పరిశుద్ధుడే ఉన్నాడు, పవిత్రుడే ఉన్నాడు. అదే మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, దేవుడు న్యాయము తీర్చి దేవుడై ఉన్నాడు. దేవుడు న్యాయవంతుడు, ఆయన న్యాయం తీరుస్తాడు. దేవుడి న్యాయము ఆ లక్షణంలో భాగమే ఉంది. అయితే మనకి ఇప్పుడు ఏం అర్థం అవ్వాలి? మనం ఇందాక ఆలోచించాం, మనుషులందరూ కూడా పాపం చేసి వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి వాళ్ళందరూ కూడా పాపులు అయ్యారు. మన విషయం ఆలోచించాం. కాబట్టి మరి పాపం చేసిన పాపాన్ని మరి దేవుడు శిక్షించేలా వద్దా అంటే ఖచ్చితంగా శిక్షించాలి. శిక్షించకపోతే, పాపి అయిన మనిషి యొక్క పాపమును శిక్షించకపోతే దేవుడు న్యాయము దేవుడు న్యాయవంతుడు అనే పదాన్ని మనం ఖచ్చితంగా చెప్పలేమండి. ఫర్ సపోజ్ ఒక వ్యక్తి ఏమో మరొక వ్యక్తిని అర్హత చేశాడండి. ఇప్పుడు దేవుడు దీన్ని ఎలా న్యాయం తీర్చగలడు? ఆ వ్యక్తికి శిక్ష పడాలా వద్దా? చనిపోయిన వ్యక్తికి శిక్ష పడాలా వద్దా? ఇప్పుడు మనం ఈ ఒక్క విషయం మనం ఆలోచించగలిగితే,
దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా నరహత్య చేయడండి. దేవుడు ఆలోచన దేవుడికి ఉండదు. ఇప్పుడు ఈ వ్యక్తి నరహత్య చేశాడంటే దేవుడిని ఆజ్ఞను అతిక్రమించాడు ఫస్ట్ థింగ్. మరి ఇప్పుడు దేవుడు న్యాయం ఏం చేయలేదు, ఖచ్చితంగా ఈ వ్యక్తిని శిక్షించాలండి. ఎందుకు శిక్షించాలి? దేవుడు న్యాయమంత్రి కాబట్టి. మరి దేవుడు విడిచిపెట్టేస్తే పర్లేదులే, ఫోన్లే క్షమించని దేవుడు విడిచిపెట్టేస్తే ఏమవుద్ది? అక్కడ పాపం శిక్ష ఉంటుందా? పాపానికి శిక్ష ఉండదు. మరి పాప శిక్ష లేకపోతే ఏమవుద్ది? అప్పుడు అందరూ ఏం ఆక్షేపిస్తారు? దేవుడు న్యాయవంతుడు కాదు అని ఆక్షేపిస్తారు. ఎవడు ఆక్షేపించకపోయినా సరే, విమర్శించకపోయినా సరే, ఆయన లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆయన బట్టి దేవుడు నడుచుకుంటాడు తప్ప మరొక రకంగా కాదు. దేవుడు పరిశుద్ధుడే ఉన్నాడు, అట్ ది సేమ్ టైం దేవుడు న్యాయవంతుడే ఉన్నాడు. ఆయన న్యాయంలో భాగంగా దేవుడు శిక్ష విధించేవాడే ఉన్నాడు. ఇప్పుడు మన విషయంకి వస్తే మనందరం పాపం చేసాం. పాపానికి ఖచ్చితంగా శిక్ష ఉండాలి. మరి పాపానికి శిక్ష విధించాలి అని దేవుడు అనుకున్నప్పుడు మరి అట్ ది సేమ్ టైము మనుషులను కాపాడాలి. ఇలా జాతి వినాలి. ఇక్కడేమో పాపం శిక్షించబడాలి, న్యాయము ప్రదర్శించబడాలి, దుష్టత్వానికి వ్యతిరేకంగా దేవుని ఒకటి తృప్తిపరచబడాలి. ఇక్కడ 3 పనులు జరగాలన్నారు. అదే సమయంలో దేవుడు ప్రేమించి దేవుడే ఉన్నాడు. ఇవన్నీ జాగ్రత్తగా గమనించండి. మనం ఈ పాయింట్ కూడా రాసుకోవచ్చండి. మొదటి యోహాను పత్రిక 4:8 చదువుకుంటే దేవుడు ప్రేమ స్వరూపి అనే పదం ఉంటుంది. ఎందుకు మనం ఆలోచించాం? దేవుడు పరిశుద్ధుడే ఉన్నాడు, ఫస్ట్ పాయింట్. రెండవది, దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు, దేవుడు ప్రేమ గలవాడే ఉన్నాడు, రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే దేవుడు న్యాయం విధించేవాడే ఉన్నాడు. 3 పాయింట్లు ఉన్నాయండి పిల్లలు. ఇప్పుడు దేవుడు లోకంను ఎంతో ప్రేమించిన యోహాను పత్రిక 3:16 ఉంటుందండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినని మనం ఎన్నోసార్లు చదువుకున్నాం మాటని. దేవుడు నిజంగా మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా? ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడంటే చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మరి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఆయన పరిశుద్ధంగా ఉంటూ మనల్ని పరిశుద్ధంగా కోరుకుంటున్నాడు. మనం పరిశుద్ధంగా లేనప్పుడు మనం పాపం చేస్తే అప్పుడు ఏమవుద్ది? ఖచ్చితంగా పాపం శిక్షించాలి. అది దేవుని యొక్క స్వభావ లక్షణం. మనం శిక్షించకపోతే ఏమవుద్ది? దేవుడు అన్యాయస్తుడైపోతాడు. పాపానికి శిక్షిస్తేనే న్యాయం ఉన్నట్టు. పాపం శిక్షించకపోతేనే అన్యాయస్తుడైపోతాడు దేవుడు. కాబట్టి దేవుడు పాపాన్ని శిక్షించేవాడే ఉండాలి, అట్ ది సేమ్ టైము దేవుని ప్రేమేమో కనపరుస్తూ ఉండాలి, అట్ ది సేమ్ టైము దేవుని ఉగ్రత చల్లారుస్తూ ఉండాలి, లేదా దేవుని ఉగ్రత తృప్తిపరచబడాలి. ఇవన్నీ జరగాలంటే ఒకే ఒక్క ప్రక్రియ ఏంటంటే, ఒకే ఒక మాట ఏంటంటే, దాని అన్ని పరిష్కారం ఏంటంటే యేసుక్రీస్తు వారి మరణము. యేసుక్రీస్తు మరణంలో ఇవన్నీ జరిగాయండి. అంతే తప్ప అది అనిజరులు వాళ్ళు పూజించే మతాలలాగా, వాళ్ళు పూజించే దేవతలలాగా దేవుడు బలి కోరుకుంటున్నాడంటే దేవుడు ఒక వ్యక్తిని కోరుకుంటున్నాడు అర్థం చేసుకోవద్దు. పూర్తిగా అలాగ అర్థం కాకూడదు. మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే ఈ క్రీస్తు యొక్క శిలువ మరణంలో దేవుని ప్రేమ ఉంది. ఎందుకు మనం ఆలోచించాం? దేవుడు తన కుమారుని పంపెను. మొదటి యోహాను 4:10 చదువుకుంటే దేవుడు తన కుమారుని మన పాపల ముందు పంపాను కాబట్టి దీనిలో ప్రేమ ఉందని మనం ఆలోచించాం. కాబట్టి మన దేవుడు కావాలని బలి కోరు దేవుడు మాత్రమే అటువంటి దేవుడు అయితే కాదు. అనిజల దేవతలు సూచించినట్టు మన దేవుడేమో మనల్ని ప్రేమించే దేవుడే ఉన్నాడు మొదటగా. కథ మనల్ని శిక్షించే దేవుడే కూడా ఉన్నాడు. మరి ఆ పరిష్కారం ఏర్పాటు చేసింది కూడా దేవుడేనండి. ఎలాగ ఏర్పాటు చేశాడంటే స్వయంగా తన కుమారునే పంపాడు పరలోకం నుంచి మన గ్రంథమును సెలవిచ్చింది. కాబట్టి ఇదంతా కూడా దేవుడు ఏర్పాటు చేసిన పరిష్కారము. ఆయన ఉగ్రత చల్లార్చబడాలి, అట్ ది సేమ్ టైము ఆయన ప్రేమ కురిపించబడాలి, అట్ ది సేమ్ టైము ఆయన న్యాయం కనపరుస్తూ ఉండాలి, అట్ ది సేమ్ టైము దేవుని నీతి ప్రదర్శించబడుతూ ఉండాలి. ఇవన్నీ జరగాలంటే ఒకే ఒక్క మార్గము, ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే తన కుమారుని యొక్క మరణము. యెషయా గ్రంథము 53:6 చదువుకుందాం. ప్రవక్త యెషయా అంటున్నమాట, మనమందరము గొర్రెవలే త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకి త్రోవకు తొలిగను. యెహోవా
మన అందరి దోషమును అతని మీద మోపాను. మన అందరి దోషమన్నా పాపమన్నా అతిక్రమణ మొత్తం 3 పదాలు ఒకటే, పాపానికి పర్యాయపదాలు. ఎవరి మీద మోపారట? యేసు ప్రభు మీద మోపారట. ఎవరు మోపాడు? దేవుడు. ఎందుకు మోపారంటే పాపానికి ఖచ్చితంగా శిక్ష ఉండాలి. పాపానికి శిక్ష ఏంటంటే మరణము. మరి ఆ శిక్షని మనందరి మీద కాకుండా దేవుడు ఏం చేశారంటే ఆ శిక్షని యేసుక్రీస్తు వారి మీద మోపాడండి. మనం చేసిన పాపాలకి మనం శిక్ష అనుభవించాలి కదా. ఆ శిక్ష మనం అనుభవించకుండా ఆ శిక్షని యేసు ప్రభు మీద మోపి ఆయన మీద ఆ శిక్ష ఆయనకి విధించాడండి. ఆయనకి విధించాడు. కాబట్టి మన పాపాలందరూ కూడా పరిహారం ఎవరి ద్వారా జరిగిందంటే యేసుక్రీస్తు ద్వారా జరిగింది. 1 కొరింథీ పత్రిక 15:3 చదువుకుంటే ఆ కింద వచనంకి వస్తాం. ఆ కింద మాట అదేమనగా లేఖనం ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. క్రీస్తు మృతి పొందింది, చనిపోయింది దేనివల్ల అంటే మన పాపముల నిమిత్తము. మన పాపముల నిమిత్తము. అది మనం అండర్లైన్ చేసుకోవాలండి. మన పాపములు. ఇంకా యేసుక్రీస్తు రక్తం గురించి ఇంకా మరో చాలా మాటలు 5 అధ్యాయాలు ఉంటుందండి. మన ప్రభు చేత మీద ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగా మనం ఇంకా నేర్చుకుంటాం. 5 అధ్యాయము 6 నుంచి 9 వచనాల్లో ఇంకా సవివరంగా అక్కడ ఉంటుంది. మనం అవన్నీ కూడా మనం ఆలోచించగలం. కాబట్టి మనకి ఏమర్థం పిల్లరా, తన సొంత కుమారుడు పంపడంలో అక్కడ ఏమవుతుందంటే దేవుని ఉగ్రత శాంతించబడుతుంది. అట్ ది సేమ్ టైము దేవుని నీతి కురిపించబడుతుంది. అట్ ది సేమ్ టైము దేవుని ప్రేమ, మన మీద ఉన్న దేవుని ప్రేమ కూడా వ్యక్తపరచబడుతుంది. ఆ విషయం మనకు అర్థం అవ్వాలి. రోమపత్రిక 8:32 చదువుకుంటే తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు అనే పదం ఉంటుందండి. దేవుడు మన తన ప్రేమ ఎలాంటిది, ఏ విధంగా ఉంటుందంటే తన సొంత కుమారుని కూడా అనుగ్రహించుటకు వెనుక తీయక. అది మనం ప్రియులై ఈ మాటలను కూడా మనం వ్యక్తిగతంగా మనకు అనవించుకుంటే తప్ప మనకు అర్థం అవుదండి. బహుశా మీరు వింటున్న వ్యక్తులు భార్య పెళ్ళిన వారైతే ఒకసారి ఆలోచించండి. మన పిల్లలు ఉంటే ఎవరో ఒక వ్యక్తి పాపం చేశాడండి. పాపం చేసి మన సొంత కుమారుని మనం బలి ఇవ్వగలమండి. ఒకసారి ఆలోచించండి. మన సొంత కుమారుడు మనకు పిల్లలు ఉంటే దానిలో మన సొంత కుమారుడు ఉంటే ఎవడో బయట వ్యక్తి పాపం చేస్తే ఆ పాపాన్ని శిక్షగా మరణశిక్ష మన కుమారుని మనం ఇవ్వగలమా? ఇవంతా కూడా మనం మాటలుగా చదువుకోకుండా మనం మనసుతో హృదయంతో గ్రహించాలండి. హృదయంతో గ్రహిస్తే తప్ప కొన్ని విషయాలు మన హృదయానికి, మన ఆత్మకి అర్థం అవ్వండి. ఇప్పుడు నాకే ఒక కుమారుడు ఉన్నాడు. నిజంగా ఒక వ్యక్తి తప్పు చేస్తే నా కుమారుని బలి ఇవ్వాలనుకుంటే అసలు నేను ఇవ్వలేను. అది అసాధ్యం. అది ఒకళ్ళంటే నేనే చచ్చిపోతాను అంటానేమో, లేకపోతే అలా కూడదు, అలా జరగదని నేను ఎంతో బతిమాలనుకుంటానేమో అవతల వ్యక్తిని. అదేవిధంగా తండ్రి అని దేవుడు కూడా యేసుక్రీస్తు వారిని వెనుక తీయక అనే పదం వాడారు. తన కుమారుని ఇవ్వడం కూడా ఆయన ఎక్కువ ఆలోచించలేదు. ఎందుకంటే మనల్ని ప్రేమించినట్టండి. అసలు నిజంగా ఒక వ్యక్తి మనం ఎప్పుడు త్యాగం చేయగలం? మన వ్యక్తికి ఎప్పుడు త్యాగం చేయగలం అంటే మనం ఎక్కువ ప్రేమించినప్పుడు అండి. మన వ్యక్తిని ఎక్కువ ప్రేమిస్తే మన వ్యక్తి గురించి ఏదైనా త్యాగం చేయగలన ఆ మనస్సు మనకు ఉంటుందండి. కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమించాడు, మనుషులు ప్రేమించాడు. కాబట్టి తన కుమారుని కూడా ఇవ్వడం కూడా వెనుకాడలేదండి. కాబట్టి ఇక్కడ దేవుని న్యాయము, దేవుని ప్రేమ ఒకేసారి కూడా వ్యక్తపరచబడుతుంది. రైట్. ఇది ప్రాయశ్చిత్తము అన్న పదానికి మనం అర్థం మనం ఆలోచించాం. మూడో మాట ఏంటంటే మనం నీతి పొందుకు తెచ్చిపడుట. 20 చదువుకున్నప్పుడు 25 వచనం చదువుకుంటే మనం 80 వచనం చదువుకోవట్లేదు. మనకున్న 3 పదాలు ఏవైతే ఉన్నాయో విమోచనము, ప్రాయశ్చిత్తము, నీతి పొందుకు తెచ్చిపడటం, ఆ మాటలను మనం జంబ్లింగ్ ఆర్డర్లో మనం చదువుకుంటూ వస్తున్నాం వచనాలని. ఇప్పుడు మనం 25 చదువుకుంటే పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని అనే పదం ఉందండి. పిల్లరా, ఈ మాట మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనదండి. ఎందుకు ప్రాముఖ్యమైనదంటే ఇక్కడ పౌలు ఏమంటారంటే 25 వచనంలో పూర్వము
పూర్వము చేయబడిన పాపాలు దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందుకు పదం ఉందని. అంటే పూర్వం అంటే ఎప్పుడు సందర్భం అది? పూర్వం అంటే అది క్రీస్తులోకి రాకముందని అర్థం చేసుకుంటామా మనం? లేకపోతే అసలు యేసుక్రీస్తు వారే భూమి మీద రాకముందంటే యేసుక్రీస్తు వారు భూమి మీద రాకముందు విషయం గురించి మాట్లాడుతున్నాడు పౌలు. పూర్వం అంటే అది ఎప్పుడు సందర్భం అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద రాకముందు జరిగిన మాటని పౌలు ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. అక్కడ ఏమైందండి? ఇక్కడ పౌలు ఏం చెప్తున్నట్టంటే పూర్వం చేయబడిన పాపాలంటే అది పాత నిబంధన కాలంలో చేయబడిన పాపాలను అర్థం చేసుకోవాలండి. దేవుడు ఏం చేశాడట? దేవుడు తన ఓరిమును ఉపేక్షించినందుకు పదం ఉందని. ఉపేక్షించినందుకు అంటే అర్థం ఏంటి? ఉపేక్షించినట్టు అర్థం ఏంటంటే మనం అది ఆయన దాటి వెళ్ళిపోయాడు, సహనంతో దాటిపోయాడు అని అర్థం. ఉపేక్షించిన అర్థం అంటే అది క్షమించడని అర్థం కాదండి. జాగ్రత్త వినాలి. పూర్వం చేసిన పాపాలని దేవుడు క్షమించేదటండి, దాన్ని ఉపేక్షించాడట. అంటే దాటి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అపొస్తలుల 17:30 చదువుకుంటే పూర్వకాలంలో అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండిన పదం ఉంటుందండి. అదేవిధంగా పూర్వం వ్యక్తులు చేసిన పాపాలను కూడా దేవుడు ఏం చేశాడంటే ఉపేక్షించిన గ్రంథం చెప్తుంది తప్ప పాపాలు క్షమించలేదని గ్రంథం చెప్పలేదు. మీకు ఈ పాయింట్ కొత్తగా అనిపించవచ్చండి. ఎందుకంటే మనం సాధారణ చదువుకున్నప్పుడు చాలా మాటలు పాత నిబంధనలో దేవుడు క్షమించును, పాప పరిహారం దేవుడు క్షమిస్తున్న పదాలు ఉంటాయండి. కానీ పరిశుద్ధాత్ముడు, సత్యస్వరూప పరిశుద్ధాత్ముడు సర్వసత్యాన్ని కొత్త నిబంధన బోధించిన తర్వాత మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే పూర్వము చేయబడిన పాపలను దేవుడు వారిని పూర్తిగా క్షమించలేదండి, దేవుడికి ఉపేక్షించాడు అంతే. మరి అలాగైతే మన అబ్రహాము చేశాడు, దావీదు చేశాడు, మరి పాపాలు దేవుడు ఎలా ఉంటే పట్టించుకోకుండా, అంటే దేవుడు వాళ్ళు నీతిముక్తి చేసలేదంటే, మరి దేవుడు పాపాలు క్షమించలేదంటే దానికి ఆన్సర్ ఏముంటుందని పిల్లారా? దేవుడు మరి ఎలా క్షమించాడంటే పాత కాలంలో దేవుడు క్షమించలేదండి, ఉపేక్షించాడండి అంతే. అలాగని మరి పాపాలు దేవుడు పట్టించుకొని పోతారంటే దేవుడు పట్టించుకోవడం పోవడండి పాపాన్ని. ఎందుకంటే అంటే పాప పరిహారము అంటే యేసువారి రక్తం మాత్రమే. అంటే ఈ రక్తము మనకేమవుతుందంటే యేసువారు చిందించిన రక్తము కేవలము యేసు మరణాంతరం ఉండే ప్రజల యొక్క పాపాల మాత్రమే కాకుండా యేసుక్రీస్తు రక్తము యేసుక్రీస్తు వారు ముందున్న తరాలు కూడా అందరికి కూడా అవసరమైన రక్తము. వీడియో విషయం మీకు అర్థమవుతుందా? యేసు రక్తము కేవలము ఆయన చనిపోయిన తర్వాత నుంచి ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన తరాల వారు మాత్రమే అవసరమైన తప్పు అండి. యేసు రక్తము ముందున్న తరాలు మాత్రం కాదు, కానీ వెనుక వారి తరాలు కూడా వాళ్ళకి అవసరం అండి. అంటే రక్తము ప్రతి ఒక్క మానవుడికి అవసరం అండి. మీకు ఈ మాట కొంచెం కొత్తగా అనిపించి ఉండొచ్చు అండి. మన పాదము చదువుకుంటే కొన్ని సందర్భాల్లో పాపక్షమాపణ కొన్ని మాటలు ఉంటాయండి. నిర్గమకాండం 34:7 వచ్చినాము, లేవికాండం 4:20 చదువుకుంటే పాపక్షమాపణ గురించి కొన్ని మాటలు ఉంటూ ఉంటాయండి. కానీ మనకు అర్థవలసిన విషయం ఏంటంటే పూర్వము వారికి అందరికీ పాపక్షమాపణ కలగలేదండి. వారు కూడా క్షమాపణకి క్రీస్తు రక్తము అవసరము. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే హెబ్రీ పత్రిక 9:15 చదువుకుంటే, హెబ్రీ పత్రిక 9:15 చదువుకుంటే, ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగే అపరాధముల నుండి విమోచన కలుగుటకి ఆయన మరణం పొందిన పదం వాడారండి. ఎవరు మరణం పొందిరట? యేసు మరణం పొందారండి. ఎవరి గురించి ఏం చెప్తున్నట్టు ఇక్కడ హెబ్రీ భక్తుడు రాసిన భక్తుడు మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధ పదం వాడారండి. అదేంటిది? పాత నిబంధనలో జరిగిన అపరాధాలు కూడా మళ్ళీ పరిహారం ఈయనేనా అని డౌట్ రావచ్చు. మరి పాత నిబంధనలు క్షమించబడ్డారు కదా, చాలా మట్టుకు పాపలు క్షమించబడిన పదం ఉంటుంది కదా కొన్ని మాటలు చదువుకుంటే, అది తాత్కాలిక క్షమించడం తప్ప సంపూర్ణ క్షమాపణ అది కూడా క్రీస్తు వారి రక్తమైన విషయం మనకు అర్థం అవ్వాలి.
యేసుక్రీస్తు వారు శిలువపై మరణించినప్పుడు ఆయన రక్తము శిలువ అనంతరం జీవించిన వారికి మాత్రమే కాకుండా ఆయన రక్తము వెనకకు కూడా ప్రవహించింది. అంటే యేసుక్రీస్తు రక్తం ముందు మరణించిన వారికి కూడా ఆయన రక్తము అవసరము. మీకు అర్థమవుతుంది చెప్తున్న మాటలో. దేవుడు ఇప్పుడు కూడా కాలం వైపు చూడండి. ఇప్పుడు దేవుని దృష్టిలో శిలువ మనం ఎలాంటిదంటే, అది ఇప్పుడు మనం చూసే కాలము దేవుడు చూసే కాలం ఒక దృక్పథం వేరండి. మనం ముందు వెనక, ముందు కాలము తర్వాత కాలం ఆలోచిస్తాం, కానీ దేవుడికి అదంతా ఒకేలాగా ఉంటుందండి. ఇప్పుడు దేవుణ్ణి క్రీస్తు ఒక శిలువ మనం ఎలాంటిదంటే, అది నిత్యత్వం సరిపోయే మరణం ఉండదు. అది అంతటికి సరిపోయే ఒకే ఒక్క ప్రణాళిక, అందరికి సరిపోయే ఒకే ఒక రక్తం అండి. దాంట్లో ముందు వెనక అనే పదం లేదు, అందరికీ ఒకటే. అంటే మనం లెక్కలేసుకుంటాం, వేసో ముందు అంటే మనం ముందు కాలం తర్వాత అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో అంతా ఒకటే. ఇప్పుడే మీకు అర్థమవుతుందా వచనాలు? కాబట్టి ఆయన తన నీతిని కనపరచవలన పదం ఉంది. 20 చదువుకుంటే, దేవుడు తన ఓర్వను ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని. ఎలా కనపరచాడట అంటే ఎంత కంటిన్యూషన్ వచ్చినాలండి. నీతిని కనపరచాలి అనేది కొనసాగే వచ్చినాము. 25, 26 వచనాలు అనేది కొనసాగే వచనాలండి, అది ఫుల్ స్టాప్ వచనాలు అయితే కాదు. అంటే మనం ఇప్పుడు మనం 3వ పాయింట్ ఏంటి చదువుకున్నాం అంటే, నీతి మొత్తం తీర్చబడుట మనం మాట చదువుకుంటున్నాం. ఇప్పుడు మనం మొదట విమోచన పదం ఆలోచించాం, తర్వాత ప్రాయశ్చిత్తమైన పదం ఆలోచించాం. 3వ మాట ఏంటంటే నీతిమంతులు తీర్చబడటం. మళ్ళీ ఈ మాట కూడా మరోసారి ఆలోచిస్తున్నాం. అంటే నీతిమంతుల్లో ఎలా తీర్చబడతామంటే, ఇక్కడే దేవుడు చెప్పాడండి. ఏం చెప్పాడు? దేవుడు ఇప్పటి కాలం ముందు తన నీతిని కనపరచు నిమిత్తము 20 చదువుకుంటే, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవాన్ని నీతిమంతుకు తీర్చువాడే ఉండుటకు ఆయన ఈలాగూ చేసెను. ఎవరు చేశారట? దేవుడే చేశారటండి. చూడండి, తాను నీతిమంతుడు. ఎవరు నీతిమంతుడు? దేవుడు నీతిమంతుడే ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడే ఉన్నాడు. నీతిమంతుడైన దేవుడు తన బిడ్డలు, తన సృష్టించిన పిల్లలను కూడా నీతిమంతులు కావాలని దేవుడు ఏం చేశారంటే, తన నీతి కనపరిచే నిమిత్తము యేసుక్రీస్తు వారిని శిలువ మరణం ఎక్కేలా చేసింది దేవుడు. ఎందుకంటే ఆ శిలువ మరణం ద్వారా ఆయన రక్తం చిందించబడడం వల్ల, ఆ రక్తం వల్ల మనం నీతిమంతులు తెచ్చబడ్డాం. ఎంతమంది చదువుకున్నాం, ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులు తెచ్చబడ్డామని 5 చదువుకున్నాం, 5:9. ఇప్పుడు మన విషయం మనకు అర్థమవుతుందా? మా అసలు జ్ఞాపకం చేసుకుని 5:9 చదువుకుంటే, కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులు తెచ్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాము. మీకు ఇవన్నీ అర్థమవుతుందా? చదువుకుంటే అన్నీ కలిపి చదువుకుంటే మాకు ఏం అర్థమవుతుంది? ఇప్పుడు నీతిమంతులు తెచ్చబడాలంటే మనం ఏం చేయాలి? అందరూ కూడా రక్తంలో కడగబడాలి. ఎవరి రక్తం అది? యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడాలి. ఎందుకు కడగబడాలంటే ఆ రక్తంలో కడగబడడం ద్వారా మాత్రమే మన పాపాలు క్షమించబడతాయి. మరి క్షమించబడడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది? ఆ రక్తం కనబడడం వల్ల మనం దేవుని ఉగ్రతను తప్పించుకుంటాము. మరి ఆ రక్తాన్ని ఎలా అందుకోగలం? రక్తానికి ఎలా చేరుకోగలం అంటే, ఆ రక్తాన్ని మనము భౌతికంగా చేరుకోలేము, కానీ విశ్వాసం ద్వారా, నమ్మిక ద్వారా మనం రక్తాన్ని చేరుకోగలము. లేదా ఇవన్నీ మాకు అర్థమవుతుందా? చూసారా? అందుకే క్రీస్తు యొక్క రక్తము ఎంత అవసరమైందో, ఆ రక్తాన్ని చేరుకోవడం కూడా అంతే అవసరము. ఆ రక్తాన్ని ఎలా సమీపించగలమంటే, అది విశ్వాసం ద్వారా మాత్రమే సాధ్యము. అందుకే 22 వచనంలో, 23 వచనంలో 22 చదువుకుంటే, యేసుక్రీస్తు విశ్వాసం మూలం ఉంది, నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి ఉందా పదం వాటారా. చూసారా? శిలువ మరణంలో దేవుని ఉగ్రత శాంతించబడుతుంది, శిలువ మరణంలో దేవుని న్యాయము కనపరచబడుతుంది, శిలువ మరణంలో దేవుని ప్రేమ కనపరచబడుతుంది, శిలువ మరణంలో దేవుని యొక్క నీతి ప్రదర్శించబడుతుంది. అన్నిటికి మూలం, అన్నిటి పరిష్కారము క్రీస్తు యొక్క శిలువ మరణం మరియు క్రీస్తు యొక్క రక్తము. దానివల్ల ఏమవుతుంది? ఆ రక్తం వల్ల మనం కడుగబడి నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. ఇక్కడ ఏమన్నాడు?
తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసం గలవానని నీతిమంతుడిగా తీర్చువాడునే ఉండుటకు ఆయన ఇలాగ చేశాను. కాబట్టి యేసునందు విశ్వాసం కలిగి ఆయన రక్తం ద్వారా కడగబడతాడో ఎవరైతే ఉంటాడో ఆ వ్యక్తిని మాత్రమే దేవుడు నీతిమంతుడిగా అంగీకరిస్తాడని పౌలు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దేవుని దృష్టిలో నీతిమంతుడు అవ్వాలంటే వ్యక్తి ఏం చేయాలి? ఖచ్చితంగా ఇప్పుడు ఈ కాలంలో అందరూ ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రభువును నమ్ముకొని, ప్రభువును విశ్వసించి, ఆయన రక్తాన్ని విశ్వసించి, ఆయన రక్తాన్ని సాదృశ్యంగా బాప్తిసం పొంది, తర్వాత మన క్రైస్తవ జీవితంలో అనుదినము ఆయన రక్తంలో కడగబడుతూ ఉంటే అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్పు తెచ్చబడతాడు. క్రీస్తు యొక్క రక్తం మాత్రమే పాపాన్ని క్షమించే ఒకే ఒక మార్గము, ఒకే ఒక మందు. కాబట్టి ఇదంతా కూడా ఎవరు ఏర్పాటు చేసిందంటే తండ్రి అయిన మన మహాదేవుడు ఏర్పాటు చేసిన గొప్ప ప్రక్రియ. నిజంగా దేవుడు ఏర్పాటు చేయకపోతే మన ఎవరు కూడా మన పాపను మనం పరిహరించుకోలేము, మన ఎవరు కూడా మన పాపను మనం పోగొట్టుకోలేము, మన ఎవరు కూడా మన ఎన్నటికీ కూడా మనం నీతిమంతులు కాలేము, మన ఎన్నడూ కూడా ఎప్పటికీ కూడా మనం దేవుని ఉగ్రత నుండి మనం తప్పించుకోలేము. ఇవన్నిటికీ మార్గం ఏర్పాటు చేసింది కూడా తండ్రి అయిన యెహోవా దేవుడు. చూసే పిల్లలు ఎంత గొప్ప మాటలు మనం చదువుకుంటున్నామో ఇవన్నీ కూడా పౌలు గారు మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రాథమికంగా మనం ప్రధానంగా మనం ఏం నేర్చుకున్నామంటే 3 పదాల గురించి ఆలోచించాం. విమోచనము, ప్రాయశ్చిత్తము, మరొకసారి నీతిమంతులు తీర్చబడడం ఎలాగా అనేది మనం నేర్చుకున్నాం. ఇంతవరకు వాక్యాన్ని ఓపిక ఇవ్వని సహోదరులు మరొకసారి నాకు వందనం తెలియజేసుకుంటూ ప్రభు చిత్తమైతే మనం వచ్చే ఎపిసోడ్లో మిగతా వచ్చిన మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అందరికీ మరొకసారి నాకు వందనములు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు.